హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ హ్యారీ పోటర్ ఆటోమొబైల్. సో ఈరోజు మహేంద్ర 3XO కార్ని టెస్ట్ డ్రైవ్ చేసి కంప్లీట్ రివ్యూ ఇవ్వడానికైతే మహేంద్ర షోరూమ్కి అయితే రావడం జరిగింది. సో ఇది చూస్తున్నట్లయితే మహేంద్ర 3XO టాప్ ఎండ్ మోడల్ అనమాట. సో ఇందులో 360 డిగ్రీ కెమెరా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే మీకు కనపడుతుంది కదా, సో మిర్రర్ దగ్గర. సో 360 కెమెరా అయితే టాప్ ఎండ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో రిక్వెస్ట్ సెన్సార్ వచ్చేసరికి డ్రైవర్ సైడ్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ కో ప్యాసింజర్కి వెనకాల ఉండదన్నమాట డోర్స్కి. ఇక్కడ చూస్తే డ్రైవర్ క్యాబిన్ అండ్ కో ప్యాసింజర్ క్యాబిన్ చాలా ప్రీమియంగా ఉంటుంది. సో డ్రైవ్ ఎక్స్పీరియన్స్ కానీ ఆ ఫ్రంట్ లుక్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా ప్రీమియం ఫీల్ అయితే మీకు ఉంటుందన్నమాట. సాఫ్ట్ టచెస్ ఉంటాయి మ్యాక్సిమం. ఇక్కడ చూస్తే గ్లో బాక్స్ ఉంది. గ్లో బాక్స్ కూడా లైట్ అండ్ ఏసీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవి ఏసీ వెంట్స్ అనమాట. సో అదేవిధంగా 11 ఇంచ్ టచ్ స్క్రీన్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ కార్లో. సో అదేవిధంగా ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అనమాట. 5 స్పీడ్. ఇక్కడ చూస్తే మనకి కీస్ కానీ ఏదైనా కప్స్ పెట్టుకోవడానికి కొంచెం స్పేస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కీ లాంటిది ఏదన్నా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది రేర్ లుక్, రేర్ ప్రొఫైల్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. మనకి టెయిల్ ల్యాంప్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇంకా మళ్ళీ ఇంటీరియర్ పార్ట్కి వచ్చేసరికి ఇక్కడ మనం ఏదైనా పెట్టుకోవడానికి ఇక్కడ అదేవిధంగా ఆమ్ రిస్ట్ అనేది ఇచ్చారు డ్రైవర్కి. సో దీనికి అదేవిధంగా ఇక్కడ ఫ్రంట్ సైడ్ డోర్స్కి మనం బాటిల్ ఏదైనా పెట్టుకోవడానికి ఉంటుంది. స్పీకర్స్ కూడా సైడ్ ఇచ్చారనమాట. చాలా ఇక్కడ క్రోమ్ ఎలిమెంట్తో ఇచ్చారు డోర్ ఓపెన్ చేయడానికి. సో అదేవిధంగా లెదర్ సాఫ్ట్ టచెస్ అనేవి ఉంటాయన్నమాట. హార్డ్ ప్లాస్టిక్ తక్కువ యూస్ చేశారు. సో టాప్ ఎండ్ కదా, సో అంతే ప్రీమియంగా ఉంటుందన్నమాట కారు. ఇక్కడ చూసుకుంటే మనం టైర్ చూసుకోవచ్చు. ఇవి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా కార్కి ఇబ్బంది ఏం లేదు. 188 mm ఉంటుంది. సో రెండు కూడా టాప్ ఎండ్ కాబట్టి అన్నీ కూడా డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు. జనరల్గా ఏంటంటే ముందు డిస్క్ బ్రేక్స్ వెనక డ్రమ్ బ్రేక్స్ ఇస్తారు. సో ఈ మహేంద్ర 3XO టాప్ ఎండ్లో ఏంటంటే అన్నీ కూడా డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ జరుగుతుంది. ఇక్కడ స్టీరింగ్ చూసుకున్నట్లయితే మీకు చాలా ప్రీమియం సాఫ్ట్ టచ్తో ఉంటుందన్నమాట. మొత్తం క్రూజ్ కంట్రోల్ బటన్స్ అన్నీ కూడా హ్యాండిల్కి స్టీరింగ్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మహేంద్ర లోగో, ఆ బటర్ఫ్లై లోగో ఏదైతే ఉంటుందో మనకు ఒక టాప్ ఫీలింగ్ అయితే ఇస్తుంది అనమాట. ఒక లగ్జరీ ఫీలింగ్ అయితే ఉంటుంది, ఒక రాయల్ ఫీలింగ్. సో చాలా బాగుంటుంది మహేంద్ర లోగో. వాళ్ళు చేంజ్ చేసినప్పటి నుంచి జనరల్గా XUV700 ఎప్పుడైతే లాంచ్ చేశారో అది 700 అప్పటి నుంచి వాళ్ళు లోగో చేంజ్ చేయడం జరిగింది అనమాట. మహేంద్రది ఇంతకుముందు లోగో కాకుండా బటర్ఫ్లై లోగో తీసుకొచ్చారు. అది కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది చూడటానికి కానీ ఏదైనా కానీ ఫీల్ చాలా చాలా హై ఎండ్ ఫీల్ అయితే మనం ఫీల్ అవుతాం లోగో చూసినప్పుడు. సో మనకి ఏంటంటే స్పీకర్స్ కూడా వీళ్ళు సైడ్ డోర్స్కి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, బ్యాక్ ఫ్రంట్. సో లోపల మ్యూజిక్ సిస్టమ్ అదంతా కూడాను చాలా చాలా కంఫర్ట్గా అయితే చాలా వినడానికి చాలా బాగుంటుంది అనమాట. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అదేవిధంగా బ్యాక్ చూసుకుంటే రేర్ ఏసీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది టాప్ ఎండ్లో. అదేవిధంగా USB పోర్ట్ కూడా ఛార్జింగ్ పెట్టుకోవడానికి వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో చాలా కంఫర్ట్ ఉంటుంది. డ్రైవర్ క్యాబిన్ అయితే ముఖ్యంగా ఈ కార్లో డ్రైవ్ ఎక్స్పీరియన్స్ చాలా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అనమాట. నేను ఈ కారు డ్రైవ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో మీరు చూస్తే అక్కడ 360 కెమెరా అయితే మీకు కనపడుతూ ఉంటుంది. నేను ఇంకా ఇప్పుడు టెస్ట్ డ్రైవ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో బ్యాక్ సీట్ కంఫర్ట్ కూడా చెప్పడం మర్చిపోయాను. బ్యాక్ సీట్ కంఫర్ట్ కూడా ముగ్గురు, అది 5 సీటర్ కార్ కాబట్టి వెనక ముగ్గురు కూర్చోవచ్చు. బట్ ఇద్దరు అయితే చాలా ఫ్రీగా అయితే కంఫర్ట్గా కూర్చోవచ్చు. నీ స్పేస్ కానీ ఏదన్నా కానీ 5.11 ఉన్న హైట్ ఉన్న వ్యక్తులకు కూడా చాలా కంఫర్ట్గానే బ్యాక్ సీట్ కంఫర్ట్ అయితే ఉంటుంది. దానిలో ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇంకా డ్రైవ్ చేస్తున్నప్పుడు ఉండే ఫీల్ ఎలా ఉందనేది నేను డ్రైవ్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను. సో గ్రౌండ్ క్లియరెన్స్ చెప్పాను కదా, 188 mm ఉంది కాబట్టి ఇండియన్ రోడ్ కండిషన్స్ కానీ స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్ చాలా ఫ్రీగా అయితే మూవ్ అవడం జరుగుతుంది. సో డ్రైవ్ ఎక్స్పీరియన్స్ చాలా స్మూత్గా ఉంటుంది. ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ కానీ డ్రైవ్ మోడ్స్ కానీ ఏదైనా కానీ డ్రైవ్ చేసేటప్పుడు ఆ ఫీల్ అనేది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పొచ్చు. చాలా బాగుందన్నమాట. యాక్చువల్లీ ఇది గ్లోబల్గా 5 స్టార్ రేటింగ్ అయితే ఉన్న కార్ అనమాట. సో వీళ్ళు 5 ఎయిర్ బ్యాగ్స్ అయితే కార్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మన టాటా పంచ్, నెక్సాను ఏ విధంగా అయితే 5 స్టార్ రేటింగ్ ఉన్నాయో గ్లోబల్ ఎన్కాప్లో ఇది 3XO కూడా 5 స్టార్ రేటింగ్తో వచ్చినటువంటి కార్ అనమాట. సో సేఫ్టీ పరంగా మనం ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు, 5 స్టార్ రేటింగ్ ఉంది కాబట్టి. అదేవిధంగా బిల్డ్ క్వాలిటీ కూడా ఈ కార్లో చాలా సాలిడ్గా ఉంటుంది. తెలుసు కదా, చెప్పాల్సిన అవసరం లేదు. మహేంద్ర కార్లు అండ్ టాటా కార్లు బిల్డ్ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వవు. సో టాప్ ఇండియన్ బ్రాండ్స్ అనమాట. అదేవిధంగా బూట్ స్పేస్ కూడా పర్లేదు.
ఈజీగా మనకి చాలా లగేజ్ అయితే క్యారీ చేసుకోవచ్చు బూట్ స్పేస్లో. ఇంకా చూసుకుంటే బ్యాక్ సైడ్ డోర్స్ కానీ చిన్న క్రోమ్ ఫినిష్ ఇవ్వటం, సాఫ్ట్ టచెస్ ఇవ్వటం, కార్ అంతా కూడా ప్రీమియం డిజైన్ మనకి ఈజీగా అర్థమవుతూ ఉంటుందన్నమాట. చాలా ప్రీమియం డిజైన్తో అయితే డిజైన్ చేశారు ఈ కార్ని. యాక్చువల్గా ఇది మహేంద్ర 300 తెలుసు కదా మీకు, XUV 300 దాని ఎక్స్టెన్షన్ అని చెప్పొచ్చు. దాని యొక్క ప్రీమియం వెర్షన్ లాగా ఈ 3XOని మహేంద్ర కంపెనీ లాంచ్ చేయడం అయితే జరిగింది. సో చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కారు. తెలుసు మనకు మహేంద్ర ఏదన్నా కారు లాంచ్ చేసి సక్సెస్ అయ్యిందంటే మహేంద్ర కార్లు ఉన్నంత వెయిటింగ్ పీరియడ్ ఏ కార్స్ కూడా మన ఇండియన్ మార్కెట్లో ఉండవు అనమాట. సో ప్రజెంట్ అయితే ఈ కారు 6 months వెయిటింగ్ పీరియడ్ అయితే నడుస్తుంది. మీరు అలా చూస్తే సన్ రూఫ్ ఇచ్చాడు టాప్ ఎండ్లో. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది కారు. డ్రైవ్ ఎక్స్పీరియన్స్ కానీ సన్ రూఫ్ అక్కడ ఆ బటన్ ఇస్తాడనమాట, పైన టాప్లో ఇచ్చాడు, ప్రొవైడ్ చేయడం జరిగింది. సన్ రూఫ్కి ఆన్, ఓపెన్ అండ్ క్లోజ్ బటన్ పైన అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సన్ రూఫ్ అయితే ఈ కార్ టాప్ ఎండ్లో ఇవ్వడం జరిగింది. చాలా బాగుంటుంది అన్నమాట ఇది కూడా. సో మహేంద్ర కార్ ప్రజెంట్ ఇప్పుడున్న మార్కెట్లో అయితే 6 months వెయిటింగ్ పీరియడ్ అయితే మహేంద్ర 3XOకి ఉంది. సో ఇంకా బుకింగ్స్ అయితే చాలా వస్తూ ఉన్నాయి. సో ఎవరన్నా కొనాలి అనుకుంటే మాత్రం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బుక్ చేసుకుంటే బెటరు. ఈ వెయిటింగ్ పీరియడ్ ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. సో మహేంద్ర కార్లు, ఈ కార్ అయితే జనరల్గా ప్రజెంట్ ఉన్న మార్కెట్ కాస్ట్ వచ్చేసి టాప్ ఎండ్ 19 lakhs ఉంది. బేస్ ఎండ్ అయితే మీకు 10 lakhs నుంచే స్టార్ట్ అవుతుంది ఆన్ రోడ్ ప్రైస్. ఇదే ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తున్న కార్ అయితే మాత్రం టాప్ ఎండ్ కారు. సో ఇది ప్రజెంట్ ఈ వేరియంట్ 19 lakhs అయితే ఉందన్నమాట. ఇది 5 speed గేర్ బాక్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనమాట, ఆటోమేటిక్ కాదు. 19 lakhs అయితే ఈ కారు ప్రజెంట్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉండింది. సో మైలేజ్ విషయానికి వస్తే మైలేజ్ వచ్చేసేసి ఈ కారు ఆల్మోస్ట్ 18 చెప్తున్నారు, ఈజీగా 15 above అయితే మైలేజ్ ఇస్తుంది అనమాట హైవే మీద. సో ఇది ఈ కార్ కంప్లీట్ రివ్యూ అండ్ వీడియో ఫ్రెండ్స్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ